జరగబోయా పోనీ 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 సార్ వాళ్ళ ఫోటోగ్రాఫర్ పోనీ చేయి చేయి ముందు అదే నువ్వు కాంగ్రెస్ లీడర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ సార్ గ్రూప్ ఫోటో సార్ సార్ సిపి సార్ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు ఇతర అధికారులందరికీ కూడా ఆహ్వానం పతాకావిష్కరణ తర్వాత వెంటనే తెలంగాణ రాష్ట్ర గీతం మకుటపు రత్నాలై మెరసయ మెరుపులు చూడు అంటూ దశాబ్దాల పోరాటాలకు ఫలితంగా రూపుదిద్దుకున్న మనోహర దృశ్యం ఇది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ,
టూరిజం పాలసీని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖలనే మార్చేస్తుంది. ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా శక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాం. 35,964 మంది రైతులను రుణ విముక్తులను చేయడం జరిగింది. విక్రయించిన 51,965 మంది రైతులకి 716.12 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మన జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 65,949 మంది అర్హులను గుర్తించాం. ఈ దరఖాస్తులు అధికారులు పారదర్శకంగా పరిశీలించి నూతన రేషన్ కార్డులను జారీ చేయడం జరుగుతుంది. రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల నమోదు కోసం 46,423 దరఖాస్తులు రాగా 59,034 మంది సభ్యులను నమోదు చేసి బియ్యం సరఫరా చేస్తున్నాం. మన జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 77,083 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో జిల్లాకు మొదటి దఫా 11,575 ఇండ్లు మంజూరు చేశాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో 7,843 మందికి 22,33 లక్షల విలువ చేసే శస్త్రచికిత్సలు ఉచితంగా చేయించాం. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వినియోగదారులందరికీ 0 బిల్లులు జారీ చేశాం. తద్వారా జిల్లాలో 1,64,519 విద్యుత్ సర్వీసులకు గాను 74,58,58,159 రూపాయలను సబ్సిడీ ద్వారా రాష్ట్రం ప్రభుత్వమే చెల్లించింది. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నిర్మాత్మకమైన సహకారం సూచనలు అందిస్తున్న గౌరవ సహచర మంత్రివర్యులకు, గౌరవ పార్లమెంట్ సభ్యులకి, గౌరవ శాసన మండలి సభ్యులకి, గౌరవ శాసన సభ్యులకి, గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులకి, జిల్లా ఉన్నతాధికారులకు, పోలీస్ సిబ్బందికి, న్యాయాధికారులకు, ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు, స్వాతంత్ర సమరయోధులకు, జర్నలిస్టులకి, విద్యార్థులకి, జిల్లా ప్రజలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. అలాగే సుగుణ కొత్తపల్లి